ఇక 15 రోజులుగా చిన్నారి జ్ఞానేశ్వర్ ఆచూకీ లభించకపోవడంతో కేసు ఇంకా మిస్టరీగానే కొనసాగుతోంది. డ్రోన్ల హెల్ప్తో పాటు ప్రత్యేక గాలింపు బృందాలు విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. అయినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లభించలేదు. చిన్నారి అదృశ్యం వెనక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కుక్క పోస్టుమార్టం రిపోర్ట్ ఇంకా బయటకు రాకపోవడంతో అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. వేటగాళ్లు ఉపయోగించే కరెంటు ఉచ్చుల వల్ల చిన్నారి ప్రమాదంలో పడిందా అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. అదే సమయంలో కుక్క చనిపోయిందా లేదా చంపారా అనేటువంటి అంశంపై కూడా స్పష్టత రాలేదు. మొత్తానికి చిన్నారి జ్ఞానేశ్వర్ కేసు ఇంకా అనేక ప్రశ్నల మధ్య చిక్కుకునుంది. అధికారులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సిద్ధు సిద్ధంగా ఉన్నారు. సిద్ధు, ఏం జరుగుతోంది? జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా లభించలేదు. 15 రోజులు పైబడింది. కోర్స్ అయినప్పటికీ కూడా ఈ టెక్నాలజీ ఉపయోగిస్తూ కూడా దర్యాప్తు చేస్తున్నారు. అండ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? అసలు ఏం జరుగుతోంది? ఏం చెప్తూ ఉన్నారు పోలీసులు? థ్యాంక్ యూ రమణ. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం సిహెచ్ అగ్రవాల్లో ఇప్పటి వరకు కూడా ఆ పాప ఏదైతే జ్ఞానేశ్వర్ ఉందో జ్ఞానేశ్వర్ ఆచూకీ ఇప్పటి వరకు కూడా లభ్యం కాలేదని చెప్పవచ్చు. సుమారు 12 బృందాలు ఎత్తికే ప్రయత్నం చేసినా కూడా ఇప్పటి వరకు కూడా పాప అంతరించకపోవడంతో తల్లిదండ్రులకు ఆందోళన చెందిందని చెప్పొచ్చు. గత 15 రోజులు బట్టి కూడా అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా పాప అయితే కనిపించకపోవడంతో అదే తల్లిదండ్రులు ఆత్మహత్యలు పెట్టవచ్చు చెప్పచ్చు. అయితే పలు రకాలుగా కూడా ఏదైతే జ్ఞానేశ్వర్ కేసు ఉందో జ్ఞానేశ్వర్ కేసులో 15 రోజుల బట్టి కూడా ఒక క్లూ కూడా దొరకకపోవడంతో పోలీసులు సవాల్గా మారని చెప్పొచ్చు. అప్పుడు అటు డిప్యూటీ సీఎం ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వెతికే ప్రయత్నం అన్ని బృందాలను కూడా సహకరించని చెప్పారు. అయినా ఇప్పటికో కూడా పోలీసులు ఎవరైతే పెద్ద డిఎస్పీ తిలక్ ఆధ్వర్యంలో అయితే 12 బృందాలుగా కూడా ఈ దర్యాప్తు ఈ గాలింపు చర్యలు చేపట్టినా కూడా ఎటువంటి మార్పులు ఎటువంటి కోణంలో కూడా ఒక కోణంలో కూడా పాప క్యూ అయితే దొరకలేదని చెప్పొచ్చు. అయితే పాప దొరకకపోవడంతో తల్లిదండ్రులకి ఆందోళన చెందని చెప్పచ్చు. ఇదైనప్పటికీ కూడా 15 రోజులు బట్టి కూడా పాప ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఒక సవాలుగా మారిందని చెప్పొచ్చు. అయితే పోలీసులు అన్ని విధాలుగా ధర్మపుల డ్రోన్ కెమెరాలతో కూడా ఎతికే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎటువంటి పాప అంటే అమావాస్య నాడు కూడా ఎవరో ఎత్తిపోయారని కూడా రూమర్లో అయితే సర్క్యులేషన్ అయితే జరిగింది. ఆ రూమర్ లో కూడా ఎటువంటి వాస్తవం లేదు. అయితే అక్కడ ఉన్న జీడిపిక్కల ఫ్యాక్టరీలో జీడిపిక్కలు ఎరుకునే వారు 4 అదుపులో తీసుకుని విచారించడం కూడా జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా సరైన సమాధానం రాకపోవడంతో అటు ఏదైతే కొన్ని సోషల్ మీడియాలో కొన్ని సర్క్యులేషన్ చేస్తున్నాయి, ఏదైతే ఆ డూప్ పందిరికి కరెంటు పెడతారో కరెంటు షాక్ కొట్టి అమ్మాయి చనిపోయిందనే కోణంలో కూడా దర్యాప్తు చేసినప్పుడు కూడా ఇంకా సమాచారం పూర్తిగా ఒక క్లియరెన్స్ అమ్మాయి విషయంలో ఎక్కడ కూడా క్లూ ఎక్కడ కూడా దొరకలేదు. అటు ఇంటికి ఉన్నాయంటున్నారు, అక్కడ పట్టిలు ఉన్నాయని చెప్పాలి. రూమర్ సోషల్ మీడియాలో చక్కెలు కొడుతున్నాయి తప్ప అది అందులో వాస్తవం లేదని కూడా డిఎస్పీ బాలగంగాధర్ తిలక్ తెలియజేయడం జరిగింది. అమ్మాయి విషయంలో జ్ఞానేశ్వరి విషయంలో ఇప్పటి వరకు కూడా ఒక క్లూ కూడా దొరకకపోవడంతో ఎటువంటి కోణంలో ఎదగాలనే ప్రయత్నంలో కూడా చేస్తున్నట్టు కూడా జ్ఞానేశ్వరి ఎక్కడ ఉన్నది ఏంటనేది కూడా ఇప్పటి వరకు కూడా ఎవరికి తెలియదని సమాచారం అయితే ఉంది రావణ. అయితే పోలీసులు 12 బృందాలు కూడా ఈ పాప అయితే ఏదో ఉందో ఆ పాపను ఎదిగి ప్రయత్నం చేసేటప్పటికీ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారా లేకపోతే ఎవరైనా సిగ్నల్ లో ఆ పాప తీసుకెళ్లిపోయిన జూన్ 6వ తారీఖు మధ్యాహ్నం 11:30 సమయంలో 12 లోపల ఆ పాప తీసుకెళ్ళి చెప్పచ్చు. ఆ ప్రాంతంలో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారా లేకపోతే ఎవరైనా అక్కడ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు సీసీ కెమెరాలు అయితే చెక్ చేయడం జరిగింది రావణ. ఓకే, థ్యాంక్ యూ సిద్ధు.